కార్డ్ ఇన్సర్ట్ చేయగానే చూడొచ్చు మనకు లాంగ్వేజ్ అడుగుతుంది. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పిన్ అనేది ఎంటర్ చేసేయండి. పిన్ ఎంటర్ చేయగానే చూడొచ్చు మనకి ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ డిపాజిట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంటిన్యూ సెలెక్ట్ చేసుకోండి. మీకు రిసిప్ట్ కావాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏ అకౌంట్ అని అడుగుతుంది. నేను సేవింగ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మన కస్టమర్ నేమ్ మరియు అకౌంట్ నెంబర్ వచ్చింది. ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి నోట్స్ ఇన్సర్ట్ చేయమని చెప్తుంది. 100s, 500s అలాగే 2000s వచ్చి మనం ఇలా ఇన్సర్ట్ చేశాక పైన కంటిన్యూ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డిటెక్ట్ చేస్తుంది నోట్స్ని. మనం డిటెక్ట్ చేయగానే వచ్చేసింది టోటల్ ఎన్ని నోట్స్ పెట్టాము, ఎంత టోటల్ అనేది. అది ఒకవేళ కరెక్ట్ అయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, లేదా యాడ్ మోర్ మీద క్లిక్ చేసి ఇంకొన్ని నోట్స్ యాడ్ చేసుకోండి మీకు ఇంకా కావాలనుకుంటే. సో వచ్చి మనకి వెంటనే క్లిక్ చేయగానే ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్